హాయ్ హలో వెల్కమ్ టు ప్రియా సుబ్బు వ్లాగ్స్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. నేను మీకు ఈ వీడియోలో మేము మా ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మేము ఉగాది అంటేనే ఉగాది పచ్చడి ఉండాలి కదా. సో ఫస్ట్ అయితే ఉగాది పచ్చడిని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ముందు రోజే ఇల్లంతా నేనైతే ముందు రోజు ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. స్టవ్ కానీ ఇల్లు కానీ అన్నీ అదే రోజైతే నాకు కొంచెం బర్డెన్గా అనిపిస్తుంది వర్క్. సో అందుకే నేను ముందు రోజు చేసి పెట్టేసుకుంటాను అన్నీ. ఓన్లీ ప్రసాదము దేవుడికి సంబంధించిన పనులు మాత్రమే పండగ రోజు చేసుకుంటాను అనమాట. నేనైతే ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఉగాది పచ్చడిని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఫస్ట్ మేము మార్నింగ్ ఈరోజు గుడికి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో అందుకని చెప్పి నేను ఎక్కువ ప్రసాదాలు అయితే చేయకూడదు అనుకున్నాను. అందుకే సింపుల్గా అయిపోయేలాగా పాయసం అయితే చేసుకుంటున్నాను. పిల్లలతో మళ్ళీ ఎక్కువ నైవేద్యం ప్రసాదాలు అంటే ప్రిపేర్ చేయటం కష్టం, మళ్ళీ గుడికి వెళ్ళటం లేట్ అయిపోతుందని చెప్పి ఇలా సింపుల్గా అయిపోయేవి అయితే నేను చూస్ చేసుకొని ఫస్ట్ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత నేనైతే సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నేను చేసే సగ్గుబియ్యం పాయసం అంటే మా సిస్టర్కి చాలా ఇష్టము, చాలా బాగుంటుంది అంటుంది. అండ్ నెక్స్ట్ అయితే నేను పూజ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మొత్తం డెకరేషన్ చేసి మామిడి ఆకులతో తాంబూలము అన్నీ పెట్టి ఇంటి ముందైతే అలా ముగ్గేసుకున్నాను. సో ఇంకా నేను ప్రిపేర్ చేసుకున్న ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకొని ఉగాది పచ్చడి అండ్ పాయసము దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. చేసుకుని తర్వాత మేమైతే రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో దేవుడి దగ్గర దీపారాధన చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను. అండ్ నాకైతే చాలా పీస్ఫుల్గా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. డైలీ దేవుడికి ఇట్లా పూజ చేస్తుంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆ కాసేపు అయినా సరే మర్చిపోవచ్చు కదా మనము. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా అలా ఇంట్లో దీపారాధన చేసేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఆ టెంపుల్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళిన టెంపుల్ ఏంటంటే సీతారామస్వామి టెంపుల్ అన్నమాట. సో ఇంట్లో ఇలా మొత్తం పూజ చేసుకొని అంతా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇలా మేము టెంపుల్కి అయితే వచ్చాము. మేము వెళ్ళిన టెంపుల్ ఏంటంటే శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది వచ్చేసి హైదరాబాద్ కొండాపూర్ హైటెక్ సిటీలో ఉంటుంది. గూగుల్ ఆఫీస్ ఆపోజిట్ ఉంటుంది ఈ టెంపుల్. చాలా బాగుంటుంది టెంపుల్. కంచి వాళ్ళు కట్టించారంట ఈ టెంపుల్ని. శ్రీరామనవమి కదా ఇంకా 1 వీక్లో. సో అందుకనే టెంపుల్ అంతా పందిరి వేసి పెట్టారు. నాకైతే ఉగాది ఏమో కానీ ఆ పందిరి ఆ దేవుడి పాటలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అయితే చెప్తున్నారు. అది రాముల వారి గుడి కాబట్టి చాలా బాగా అనిపించింది. ఆ గుళ్ళో ఉన్నంతసేపు నాకైతే ఇది శ్రీరామనవమినేమో అనిపించింది, అంత బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది టెంపుల్లో. ఆ పందిర్లు, పెళ్ళి అంటేనే పందిరి కదా, అంత పచ్చగా పందిరితో చాలా చూడటానికి చాలా బాగుంటుంది కదా. సో ఇంకా మేము ఇలా టెంపుల్కి వచ్చేసి ఈ టెంపుల్లో పార్కింగ్ ప్లేస్ కూడా బాగానే ఉంటుంది. కార్ పార్క్ చేసుకోవడానికి కూడా ప్లేస్ బాగానే ఉంటుంది. సో ఇంక ఇలా కార్ పార్క్ చేసుకొని టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే నాగేంద్ర స్వామి విగ్రహాలు అయితే ఉంటాయి. అందరు ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నారు. మేము కూడా అక్కడ వాటర్ పోసాము అనమాట నాగేంద్ర స్వామి విగ్రహాల మీద. సో ఇక్కడ ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ వచ్చేసేసి కంచి కామాక్షి ఏకాంబరేశ్వర టెంపుల్ ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్. ఈ 2 టెంపుల్స్ ప్యారలల్గా ఆపోజిట్ ఉంటాయి, 2 కలిసే ఉంటాయి. చూడండి, శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్. దీనిలో కామాక్షి దేవి అండ్ శివలింగము ఉంటాయన్నమాట. అండ్ ఈ టెంపుల్ పందిరి వేసింది ఉంది కదా, ఈ టెంపుల్ వచ్చేసి
రాముల వారి టెంపుల్, శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి రాముల వారి టెంపుల్. ఇక్కడే రాముల వారి కళ్యాణం కానీ రాముల వారిది జరుగుతుంది. అందుకే మొత్తం పందిరేసి పెట్టారు. ఆ గుళ్ళో ఉన్నంతసేపు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మైక్లో చెప్తా ఉన్నారు రాముల వారి పాటలు. అసలు వినటానికైతే నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు అక్కడే ఉండిపోవాలనిపించింది. అంత పీస్ఫుల్గా, అంత ప్లెజెంట్గా, అంత బాగా అనిపించింది. చాలా బాగుంది. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. చాలా ప్లేస్ కూడా మొత్తం ఎక్కువ ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. కంచి వాళ్ళు కట్టించారంట ఈ టెంపుల్ని. సో మేము ఇంకా లోపల గుడి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. గుడి లోపల కెమెరా అలౌ లేదు కాబట్టి నేనైతే స్వామివారిని అయితే వీడియో తీయలేదు. బట్ అక్కడికి నేను ట్రై చేశాను కానీ అవ్వలేదన్నమాట. ఉగాది పండగ రోజు కాబట్టి జనం కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. వీడియో తీయడానికి కూడా నాకు అంత స్కోప్ లేదు. పైన కూడా ఇట్లా గుడి లోపల పైన కూడా ఇట్లా క్లాత్ పెట్టి పందిరిలాగా వేశారు. అసలు చూడటానికైతే మన 2 కళ్ళు సరిపోలేదు, అంత అందంగా ఉంది. గుడి లోపల పాటలు వాళ్ళు ఇక్కడనే స్వామివారికి పూజ అయితే చేస్తున్నారు పూజారులందరూ కలిసి. విగ్రహాలు కూడా అసలు చాలా బాగున్నాయి. సో ఇంకా గుడి అయితే చాలా ప్లేస్ ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది గుడి చూడటానికి. సో ఇంకా మేమైతే దర్శనం అయితే చేసుకుంటున్నాము. ఇలాగా అందరు దేవుళ్ళు ఉంటారు. వినాయకుడు, గోదాదేవి, రంగనాథ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, చాలా చాలా దేవుళ్ళు ఉంటారు. ఇక్కడ గుళ్ళో ఏంటంటే గోశాల కూడా ఉంటుంది. సో ఇంకా మేము ఇలా ప్రదక్షిణలు చేస్తుంటే మధ్యలో ఇట్లా సత్యనారాయణ స్వామి మండపం కూడా కనిపించింది. ఇంకా దానికి కూడా మేము దండం పెట్టుకున్నాము. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ గర్భగుడిలో అయితే గోదాదేవి ఉంటారు. ఈ గుళ్ళో చాలా బాగా జరుగుతాయండి. చాలా పూజలు కానీ, కళ్యాణాలు కానీ. చూడటానికి కూడా టెంపుల్ అయితే అసలు చాలా బాగుంటుంది. మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం. స్వామివారికి అభిషేకం జరుగుతుంది అనుకుంటా. అక్కడి నుంచి అయితే అభిషేకం వాటర్ వస్తున్నాయి. సో ఇంక ఇలా ప్రదక్షిణ చేసేసాము. చేసేసిన తర్వాత గుళ్ళోనే ప్రసాదం అయితే పెడుతున్నారు. ఉగాది అంటేనే స్పెషల్గా ఉగాది పచ్చడి కదా, సో ప్రసాదం కూడా అదే పెట్టారు, ఉగాది పచ్చడిని. సో ఇంకా అలా ప్రసాదం తినేసి కాసేపు గుళ్ళో అలా పీస్ఫుల్గా కూర్చొని ఇంకా కింద వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి కదా, పక్కన కామాక్షి దేవి టెంపుల్, అవి కూడా చూడటానికి అయితే వెళ్ళాము. ఇంక ఈ టెంపుల్లో అయితే గోశాల కూడా ఉంటుంది. ఇంకా వీణ అండ్ సంగీతం క్లాసెస్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయండి ఈ టెంపుల్లో. ఎప్పుడు భరతనాట్యం, కూచిపూడి అవన్నీ నేర్పిస్తూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు అయితే చూసాము. అండ్ అక్కడ పక్కన అయితే వీణ అవి కూడా నేర్పిస్తూ ఉంటారు. గోశాల అయితే చాలా బాగుంటుంది చూడటానికి. చాలా ఎక్కువ ఉంటాయి గోవులు. చాలా బాగుంటుంది కూడా చూడటానికి. పందిరి చాలా బాగుంది కదా చూడటానికి. నాకైతే అసలు అక్కడే ఉండిపోవాలని అనిపించింది. మేము వెళ్ళిన రోజు ఏంటంటే అంత ఎండ కూడా ఎక్కువగా లేదు. బట్ పందిరి ఉంది కాబట్టి మనకు కూడా అంత ఎక్కువ ఎండ కూడా తగలట్లేదు. ఇక్కడైతే వీణ అవన్నీ నేర్పిస్తున్నారు పిల్లలకి. ఇదైతే గోశాల అండి. గోశాల చాలా బాగుంటుంది. మేము కూడా తినిపించాము ఆవులకి. మధ్యలో కృష్ణుడు ఉండి చాలా గోవులు. యాక్చువల్గా మేము అంతకుముందు వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి గోవులు. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ పెంచారు గోవుల్ని. చాలా బాగుంటుంది చూడటానికి కూడా. ఈ గోవుకు సంబంధించిన పాలు కానీ, నెయ్యి కానీ ఇవి ఏవి బయట అయితే అమ్మరంట.
ఎక్కడ ఓన్లీ టెంపుల్‌కి మాత్రమే యూజ్ చేస్తారంట. స్వామివారికి అభిషేకాలకి కానీ, ప్రసాదాలకు కానీ, ఇంకా దీపారాజనకి మాత్రమే యూజ్ చేస్తారంట. సో, అలా ఈ గోశాలకి స్ట్రెయిట్‌గా రాగానే ఇదంతా టెంపుల్ లోపలే అండి. టెంపుల్ చాలా పెద్దది, చాలా బావుంటుంది. చిన్న పార్క్‌లాగా కూర్చోటానికి మొత్తం చెట్లతో, మొత్తం గ్రీనరీతో చాలా బావుంది. అక్కడ కూడా మేము కాసేపు కూర్చొని ఫోటోలైతే తీసుకున్నాము. లాస్ట్‌లో ఆ పిక్స్ అన్నీ యాడ్ చేస్తాను నేను. ఆహ్, ఇంకా స్వామివారికి కావాల్సిన పూజ కోసం కావాల్సిన పువ్వులు అవి కూడా ఇక్కడైతే పెంచుతా ఉంటారు. రోజ్ ఫ్లవర్స్ కానీ, మల్లెపూల చెట్లు అన్నీ పెట్టారిక్కడ. చాలా మ్యాంగో ట్రీస్ కూడా ఉన్నాయి మధ్యలో. ఇవైతే మొత్తం మల్లెపువ్వు చెట్లే ఇప్పుడు కనిపిస్తున్నదైతే. ఈ వైట్ గోపురం కనిపిస్తుంది కదా! ఇప్పుడు మనం చూసిన టెంపుల్ అయితే ఇదే. శ్రీ సీతారామస్వామి టెంపుల్ అయితే అది. ఇప్పుడు దీనికి ఆపోజిట్‌లో ఉంది కదా! శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర టెంపుల్. దానికైతే ఇప్పుడు మనం దర్శనం చేసుకోబోతున్నాము వెళ్ళి. నాగేంద్ర స్వామికి అందరూ ఇలా పూజలైతే చేస్తున్నారు. అందరూ వాటర్ పోసి పూలైతే పెట్టాము మేము కూడా. ఇది వచ్చేసి కామాక్షి అమ్మవారి టెంపుల్ అండి. సో, మేము మా ఉగాది రోజైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు మీ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీరు కూడా నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.